దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడట మీకు సహాయం చేస్తాడట. దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొట్టమొదటి దినమునే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది. కానీ దేవుని సన్నిధానం నుండి జవాబు రావడానికి మధ్య యుద్ధం జరిగింది. దేవుని బిడ్డారా, అయితే దేవుని సహాయము వలనే ఆ యుద్ధములో ఆ దూతకి విజయం రావడం జరిగింది. దానియేలుకు సమాధానము కూడా వచ్చి ఉన్నది. ఆ రీతిగానే దేవుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో, ఏది కావాలని, ఏది జరగాలని, ఏ సహాయము నిమిత్తమే నువ్వు దేవుణ్ణి వేడుకుంటున్నావో, నీ దేవుడు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు మనుషులను నమ్ముకున్నావు కావచ్చు, నీ యొక్క రక్త సంబంధులను నమ్ముకున్నావు కావచ్చు, నీ యొక్క స్నేహితులను నువ్వు నమ్ముకున్నావు కావచ్చు, కానీ వారి ద్వారా నీకు సహాయము రాలేదేమో. కానీ నీ దేవుడిని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తా ఉన్నావు చూడు, నీ దేవుడే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు సహాయము చేస్తాను అని చెప్పేసాను. ఎంత చక్కని మాట. ఆ మాట ద్వారా నువ్వు ఎంత ధైర్యపరచబడతా ఉన్నావు దేవుని బిడ్డలారా. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది కదా, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములని సరళము చేసేదను. నీకు అడ్డుగా ఉన్నాయి కావచ్చు, ఎత్తుగా ఉన్నాయి కావచ్చు, లోతుగా ఉన్నాయి కావచ్చు, దేవుని బిడ్డ ఇరుకుగా ఉంది కావచ్చు, ఎలాంటి స్థలము, ఎలాంటి స్థితి నీకు ఎదురుగా ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు ముందుగా వెళ్ళి నీ మార్గమును ఆయన సరళము చేస్తాడట. ఎంత చక్కని సహాయము దేవుడు నీకు అందింపజేస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఆయన సహాయము ద్వారానే దేవుని బిడ్డలారా నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుతా ఉంది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అది ఆయన నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర సమస్తమున్నే దేవుని బిడ్డలారా. నీకు ఏది కావాలని నువ్వు అడుగుతావో అతి సహాయమును దేవుడు నీకు కలగజేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైగొను వారిగాను మిమ్మును చేసేదను. ఎంత చక్కని మాట అండి, ఎంత అద్భుతం అండి. ఆయన సహాయము నీకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంది. నువ్వు ఎలాంటి స్థితిలో కృంగి ఉన్నావో నిన్ను ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన దేవుడు తన ఆత్మని మీ అందు ఉంచి దేవుని సహాయము మీ ఎడల జరిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములో, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. మనుషులకి కాదు, సృష్టికి కూడా దేవుని సహాయము అందుతుంది. సృష్టికి అందించిన ఆ దేవుడు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని మిమ్మల్ని అన్న మీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, ఆయన మనకి సహాయము చేయడా ఖచ్చితంగా సమృద్ధి అయినటువంటి సహాయం ఆయన చేస్తాను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీకు సహాయము చేసి నీకు, నీ కుటుంబానికి నిండారుగా విజయం అనుగ్రహించును గాక. ఆమేన్.